మోదీ గారేమో ఒక అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడు. ఆ అశ్వమేధ యజ్ఞంలో తెల్ల గుర్రాన్ని తోలుతున్నాడు దేశంలో. ఆ గుర్రాన్ని ఆపే దమ్ములు ఎవరికీ లేవు. ఆ గుర్రం ఎంతవరకు తిరుగుతుందో అదంతా నా రాజ్యం అని, అది అసలు అశ్వమేధ యజ్ఞం ఒక అందుకోసం చేసేవారట గతంలో. పురాణాల్లో అంతా రాసుకుని ఉన్నాయి ఈ కథలు. అశ్వమేధ యజ్ఞం చేసి అయ్యా నీ తెల్ల గుర్రం తిరుగుతోంది దేశంలో అన్నాడు. అదే ఆ రాముడి పేరుని ఉపయోగించుకుంటూ ఓటలు తీసుకురావడం చెప్తే రామాయణం కూడా మర్చిపోతారు ఎల్లప్పుడు. రామాయణంలో ఏముంది చిగురిని? రాముడు గారు కూడా తన అశ్వమేధ యజ్ఞం చేశాడు. ఆ అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు ఆ తెల్ల గుర్రం పరిగెట్టింది. పరిగెడుతున్న గుర్రాన్ని ఆపారు రామాయణంలో. ఎవరు ఆపింది? రాముడు గారి గుర్రాన్ని ఆపే శక్తి, ఆ ధైర్యం ఎవరికి వచ్చింది రామాయణంలో? ఇద్దరు కవల పిల్లలు, లవకుశులు. అది కథ, అది పౌరాణిక కథ. కానీ ఇవాళ అదే ఉదాహరణ తీసుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయ్యా మోదీ గారి తెల్ల గుర్రం పరిగెడుతోంది. దాన్ని కూడా ఇవాళ ట్విన్ బ్రదర్స్ ఉన్నారు మన దేశంలో. మన దేశంలో ఏ విధంగా అయితే రామాయణంలో ఆపామో అదే విధంగా వాళ్ళ దేశంలో ఈ ఎర్ర జెండా, ఈ నీలం జెండా, ఇవి కవల పిల్లలు. ఈ కవల పిల్లలు కాస్త ఇవాళ ఈ మద్దతుత్వాన్ని ఆపుతాయి. ఖచ్చితంగా మన భారతదేశాన్ని ఇంకా మంచి భారతదేశం కింద మన ఆత్మగౌరవాన్ని మనం అందరి మనుషులకి మనం ఇప్పిస్తాం. అది మా సంకల్పం, అది మా వాగ్దానం, మా అపీల్ మీ అందరికీ. రండి, కలిసి ఈ పోరాటాన్ని బలపరుస్తే దానికి ఆధారంగా మన ఆత్మగౌరవాన్ని దక్కించుకోవడమే కాదు, మన దేశాన్ని మార్చాలి. ఒక నూతన భారతదేశాన్ని సృష్టించడానికి, ఒక బెటర్ భారతదేశాన్ని సృష్టించడానికి మీరందరూ కలిసి దీనిలో పాల్గొంటారు. ఇంకా పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమాన్ని బలపరుస్తారు అనే భావంతో, ఆ విశ్వాసంతో మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, లాల్ సలాం. ఇది మన స్లోగన్ ఇవాళ ఉండాలి. జై భీమ్, లాల్ సలాం. ఈ స్లోగన్ కి ఆధారంగా మనం ముందుకెళ్దాం. అది ప్రయత్నిస్తున్నాను. నమస్కారం. खुदा के बंदे संभल जा, वक्त है अब भी बदल जा। खुदा के बंदे संभल जा, वक्त है अब भी बदल जा। मत कर एक दूजे पे हमला, कुछ ही दिनों का है जुमला।